గగన్ నేనున్నానంటూ శరత్చంద్రతో కరసామ పోటీలలో తలపడుతూ ఉంటాడు. అయితే ముందుగా గగన్ శరత్చంద్రతో కొన్ని దెబ్బలు తిన్న తర్వాత గగన్ శరత్చంద్రపై విరుచుకుపడిపోతాడు. కర్రతో 2, 3 సార్లు శరత్చంద్రని బాగా కొట్టేసి శరత్చంద్రని కింద కూడా పడేస్తారు. అయితే అపూర్వ చాలా కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకోవైపు శరత్చంద్ర ఓడిపోతాడని భూమి బాధపడుతూ ఉంటే శారద మాత్రం గగన్ గెలుస్తున్నందుకు సంతోషంగానే చూస్తూ ఉంటుంది. అలా గగన్ శరత్చంద్రని బాగా కొట్టేస్తూ పోటీలో గెలవబోతూ ఉంటారు. అంతకుముందు జరిగిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. అపూర్వ శరత్చంద్ర ఓడిపోకూడదని భూమిని పక్కకు పిలిపించి, బావపై కనుక మీ ఆయన ఓడిపోయాడే అనుకో, బావని గెలిపిస్తే నిన్ను కూతురుగా అంగీకరిస్తాడంట అని చెప్పి ఉంటుంది. భూమి ఈ విషయం సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతానికి గగన్ అయితే శరత్చంద్రని బాగానే కొడుతూ ఉంటాడు. అయితే తర్వాత భూమి గగన్‌తో విషయం చెప్పటంతో ఓడిపోమ్మని వేడుకోవటంతో గగన్ ఓడిపోతూ ఉంటాడు. మరి పూర్తిగా ఓడిపోతాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.